గారు. ఓకే, ఇది ఫస్ట్ ఆయన అంతరాత్మ స్పీచ్ అండి, దాని తర్వాత మీ స్పీచ్. ఫస్ట్ నాది సరిగ్గా మాట్లాడితే తర్వాత ఆయన మాట్లాడతా. అందరికీ ఇది నాదే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అంటే సినిమా మొత్తం వచ్చి కూర్చున్న దగ్గర నుంచి చివరి దాకా నవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కథ మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే మా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఎంజాయ్ చేయాలనుకున్నామో, సో నేను థియేటర్స్లో 3 విజిట్స్ చేశాను. సో ఏదైతే అనుకున్నామో ఆ టార్గెట్ 100% కంటే ఎక్కువ రీచ్ అయ్యాం. సో సినిమా చూస్తున్నసేపు అసలు ఎక్కడ మ్యాక్సిమం ఒక 2-3 మినిట్స్ కూడా ఎక్కువ గ్యాప్ లేదనమాట. కంటిన్యూస్గా నవ్వులు వస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ హీరో గారుతో టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఫన్, స్పెయిన్లో సత్య, తర్వాత త్రూ అవుట్ వెనిల్ కిషోర్ క్యారెక్టర్ వచ్చేంటంటే మనకు ఒక ఏదైనా షేర్ చేసుకోవచ్చు వాడితో, మనకు సపోర్ట్ లాగా ఉండే క్యారెక్టర్. యాస్టీజ్ ఆషిక పక్కన ఉండే సత్య క్యారెక్టర్ ఏంటంటే వాడు తప్పు చేసినా సరే వాడు డైలాగ్ క్యారెక్టర్ ఒక డైలాగ్ ఉంటుంది. మన అవసరం కోసం హుండీలో డబ్బులు వాడుకున్నంత మాత్రాన దేవుడి మీద భక్తి లేనట్లు కాదు మేడం. అంటే చేసేది చేస్తాడు కానీ మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ హానెస్ట్గా ముందుకెళ్దాం అనుకున్న క్యారెక్టర్. సో ఆ తర్వాత సునీల్ అన్న. సో నాకు చాలా ఇష్టం ఆయన కామెడీ టైమింగ్ అంటే. మళ్ళీ సునీల్ అన్న ఆ దుబాయ్ సీను సొంతం టైంలో ఏదైతే ఫన్ మనం చూసి ఎంజాయ్ చేసామో సేమ్ సునీల్ అన్న ఇస్ బ్యాక్. సో హిలేరియస్గా ఉంది ఆయన సీన్, ఆ క్యారెక్టర్ కానీ ఆయన చేసిన పర్ఫార్మెన్స్. తర్వాత మురళీధర్ గౌడ్ గారు, నాకు ఆయన చాలా ఇష్టం. అంటే కామెడీ క్యారెక్టర్స్ అంటే కొంతమందికే చాలా అరుదుగా ఉంటుంది, ఏ పాత్ర అయినా అవలేలుగా వాళ్ళు చేసేయగలుగుతారు. నాకు ఆయనలో నచ్చిన ఆ క్యారెక్టర్లో ఏంటంటే ఒక టిపికల్ ఇన్నోసెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవడైనా మన దగ్గరికి వచ్చి తప్పు చేశాను సార్ అంటే ఎందుకు ఇలా చేసావు అదని చెప్పి నెగిటివ్గా లేకుండా వాడిని సర్ది పాజిటివ్గా పంపించే క్యారెక్టర్. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు, ఒకరు తప్పు చేసినా సరే వాడు ఒక పాజిటివ్ యాంగిల్ మాట్లాడే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ని క్యారీ చేశారు. సో సెకండ్ హాఫ్లో హోటల్ ఎపిసోడ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నాం కదా, అందులో స్టార్ ఆయనే ఆ హోటల్ ఎపిసోడ్లో. సో తర్వాత సార్ మళ్ళీ వస్తారు, ఇంకా ఆర్టిస్టులు ఎవరున్నారు, రోహన్ వాడు సూపర్ టైమింగ్ వాడిది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అంటే హీరో గురించి నిజం బయటికి తెలియకుండా వాడు ఎక్కువ జాగ్రత్త పడే పాత్ర. సో అలా మాట్లాడుతూ టెన్షన్లో బాబాయ్ గర్భసంచి నొప్పి వస్తుంది బాబాయ్ అంటాడు. అసలు థియేటర్ మొత్తం బ్లాస్ట్, నీ గర్భసంచి ఏంటరా అని. అంటే ఆ టెన్షన్లో వాడికి ఏం మాట్లాడో తెలియలేదు, మనకు ఉంటుందా అది ఉండదా అవన్నీ పక్కన పెట్టి. సో అలాగే తారక్ పొన్నప్ప గటప్ సీను చాలా పంచులు అక్కడికక్కడ యాడ్ చేశారు. సో చాలా హ్యాపీ. లాస్ట్ హాస్పిటల్ సీక్వెన్స్ కూడా అంటే ఒక సీరియస్ సిచ్యువేషన్ కూడా చాలా ఫన్నీ వేలో ట్రీట్ చేసాం. సో ఫుల్ ఫన్ రైడ్. మామూలుగా నా సినిమాలు అందరూ అంటారు మీ సినిమా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చని. సో ఈ 2 సంవత్సరాలు ఈ కథ వల్ల నాకు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే మీ సినిమా చూడొచ్చు అనుకుంటారో ఆ ఆడియన్స్ ఇంకా రెట్టింపు అయ్యారు, డబల్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ సినిమా ఇంత బాగా నచ్చింది. టెక్నీషియన్స్ విషయానికి వస్తే ప్రసాద్ గారు అంటే నిజంగా చెప్తున్నాను, ఒక 75 సార్లు ఉంటాడు స్వామి హిట్ కొట్టాలి, స్వామి ఇదేంటి నాకంటే కూడా ఈయన ఎక్కువ హిట్ కావాలంటున్నాడు. సో నాకంటే కూడా నిజంగానే 100% ఎక్కువ హిట్ కొట్టాలి ఈ సినిమా అని ఆలోచించిన వ్యక్తి మీరు. మా అన్నయ్య ప్రకాష్ అన్నయ్య ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నాకు ఈజ్ మై బ్యాక్ బోన్. అంటే ఏ టైంలో ఏ ఫోన్ చేసి ఎవరిని తిట్టాలన్నా ధైర్యంగా తిట్టచ్చు, ఎవరికి చెప్పడైనా. సో నా మంచి కోరుకునే ఒక రియల్ బ్రదర్. తర్వాత బీమ్స్, నిజంగానే ఫస్ట్ టైం తనతో వర్క్ చేశాను. నిజంగానే ఆడియో ఇంత బ్లాక్ బస్టర్ అయిందంటే 100% ద క్రెడిట్ ఫుల్ గోస్ టు బీమ్స్ ఓన్లీ. ఎందుకంటే నేనేమి ఆ సిచ్యువేషన్ చెప్పి ఈ సిచ్యువేషన్కి ఇలాంటి పాట చేద్దాం అనుకుంది కాదు. ఇందులో ఉన్న 3 పాటలు తను ఆల్రెడీ చేసి తన బ్యాంక్లో ఉన్న సాంగ్స్. సో ద క్రెడిట్ మొత్తం సిచ్యువేషన్ సెట్ అయింది కాబట్టి ఆ సాంగ్ తీసుకున్నాము. సో ఆ సాంగ్ కంపోజింగ్ కానీ లిరిక్స్ కేర్ తీసుకోవడం కానీ అంతా బీమ్సే. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ బీమ్స్, ఇట్స్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. తర్వాత మాస్టర్, నిన్న మన సీరియల్ డీజే సాంగ్ మామూలుగా లేదు, గుద్దుడు థియేటర్లో. అసలు నేను అంటే లేడీస్ అయితే ఇలా చేతులు పెట్టుకొని మురిసిపోతారనమాట. రవి గారు చేసిన ఆ కార్తీక దీపంకి పిన్నికి అయితే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది అసలు థియేటర్ అంతా. అసలు ఒక్కసారి అంటే ఫ్యామిలీ లేడీస్ మామూలుగా ఐటమ్ సాంగ్ అంటే మనం మగాళ్ళను మాస్ విజిలేస్తాం, ఇది ఫ్యామిలీ లేడీస్ ఐటమ్ సాంగ్. సో మొత్తం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, అందరూ మురిసిపోయారు అసలు. సో సినిమా త్రూ అవుట్ అందరికీ బాగా నచ్చింది. సో ఆషిక, సో ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అంటే ఇంతకుముందు
తనకున్న ఇమేజ్ టోటల్గా బ్రేక్ చేసే క్యారెక్టర్ ఇది. సో అంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక క్యారెక్టర్ రాస్తే దాన్ని చేసాం అని కాకుండా దాన్ని మించి తను ఎంత బెస్ట్ ఇవ్వగలగదో తను పర్సనల్గా తీసుకొని నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా ఆయన అనుకున్నది ఇచ్చేయడం కాదు, అంతకంటే బెస్ట్ నేను యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకోవాలనే ఒక ఎఫర్ట్ పెట్టి చేశారు. సో నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. డింపుల్ సో ఇప్పటిదాకా సేమ్ తనకున్న ఒక ఇమేజ్ బ్రేక్ చేస్తూ ఒక వైఫ్ క్యారెక్టర్ని చేయాలనగానే తను కూడా సార్ అసలు గ్లామర్ అలా ఏం లేకుండా నేను ప్యూర్గా మీకు ఎలాగైతే కావాలో అలా ట్రెడిషనల్గానే ట్రీట్ చేసి పర్ఫామ్ చేశారు. వెరీ గుడ్. అండ్ పవన్ బాగుండింది అబ్బాయి మన ఇంటర్వ్యూ మొన్న, నువ్వు హైలైట్ అవుతున్నావు. ఓకే, సో ఈ స్క్రిప్ట్లో నాకు హెల్ప్ చేసిన పవన్, ఈ టైటిల్ ఇచ్చింది పవనే, భర్త మహాశైలి విజ్ఞప్తి. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్. తర్వాత ఈ స్క్రిప్ట్లో త్రూఅవుట్ నాతో పనిచేసిన వంశీ బలపనూరి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ. వీళ్ళందరూ గుడ్ టీమ్, చాలా కూల్. నా మీద ఏదైనా ఉన్నా వాళ్ళు కూడా మాట్లాడుకోరు పాపం, లోపల దాచుకుంటారు తప్ప. తర్వాత సతీష్ బొజ్జ, తను కూడా స్క్రిప్ట్ హెల్ప్ చేశాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ గారు, శేఖర్ గారు, మహేష్, అందరికీ, రఘు, ప్రొడక్షన్ టీమ్, రఘురామ్, మ్యూజిక్, సాంగ్, లిరిక్ సూపర్. అందరికంటే ఇంకా ఫైనల్గా మా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ చెరుకూరి గారు. నిజంగా నేను కొంచెం ఏంటంటే ఒక్కోసారి కాంప్రమైజ్ అయిపోయి మొహమాట పడిపోయి కొంచెం బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాను బై నేచర్. అలాంటి టైంలో ఆయనే ఫుల్ వెనకాల ఉండి స్ట్రాంగ్గా నిలబెట్టి లేదు చేద్దాం అని నాతో పాటు ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్ కంటే కూడా నేను బాగుండాలి, ఈ సినిమా కిషోర్కి ఆయనకి హిట్ ఇవ్వాలని మామూలుగా సినిమా చేస్తారు. నాకు తెలిసి ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా డైరెక్టర్గా కిషోర్కి హిట్ పడాలి అనే తపన ఎక్కువ ఆయనకి. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీ అందరికీ 100% ఫ్యామిలీతో పాటు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. డ్యాన్స్ ఇప్పుడు కష్టం, నెక్స్ట్ సక్సెస్ మీట్లో దానికి పబ్బు సాంగ్ వేస్తాను నేను, డీజే మిక్స్కి. దాని స్టేజ్ కొంచెం పెద్దగా కావాలి, సో కొంచెం ప్రిపేర్ అవుతాను మాస్టర్. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ టు సుధాకర్ గారు. ఈ స్క్రిప్ట్ ఇలా ఫామ్ అవ్వడానికి అసలు మెయిన్ ఫస్ట్ ఈ పుట్టుక కలగడానికి కారణం రవి గారు. ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి నాకు రవితేజ గారికి మంచి పరిచయం. ఆయన నేను ఒక చిన్న సినిమా సెకండ్ హ్యాండ్ అని చేసినప్పుడు ఆ సినిమా ట్రైలర్ చూసి ఫోన్ నెంబర్ తీసుకొని మరీ మాట్లాడారు. ఆయన దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అవతల చిన్న పెద్ద అసలు ఏముండదు అనమాట. ఎవడ వర్క్ అయినా నచ్చిందంటే ఫోన్ నెంబర్ తీసుకొని మరీ వాడిని అప్రిషియేట్ చేసేదాకా ఆయన ఉండలేరు. సో అప్పటి నుంచి నాతో మనం కలిసి వర్క్ చేయాలని కొన్ని స్క్రిప్ట్స్ అనుకున్నాం. లక్కీగా ఇది కుదిరింది. సో ఈరోజు మనం ఈ రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ త్రూఅవుట్ ఇలా హిలేరియస్గా, ఎస్పెషలీ షాపింగ్ మాల్ సీక్వెన్స్ అయితే ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారనమాట. సో ఆయన సపోర్ట్ లేకపోతే ఈ స్క్రిప్ట్ ఇంత బాగా వచ్చేది కాదు. ఎవరి క్యారెక్టర్కి అంతంత స్క్రీన్ టైం రావడానికి కూడా ఆయనే ఎక్కువ ఎంకరేజ్ చేశారు. సో దీనికి అన్నిటికీ ఈరోజు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి, ఇంత మంచి పేరు రావడానికి మెయిన్ రీజన్ రవితేజ గారు. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కాదు, సుధాకర్ గారేమో ఆయనలోని ఎల్విష్ లైక్ మీరు అని చెప్పారు.